హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సెట్ అయ్యేలా పల్లి చట్నీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చట్నీ కోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పల్లీలన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 వరకు గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఇలా గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లరనిచ్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫైన్గా చట్నీని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. అంతే అండి, టేస్టీ పీనట్ చట్నీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.